హాయ్ ఎవ్రీవన్. మనకు మే మంత్లో మే 2026లో గవర్నమెంట్ జాబ్స్కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ఏవైతే రిలీజ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మేజర్ ఎగ్జామ్స్ ఇన్ మే 2026. మేజర్ ఎగ్జామ్స్ ఏంటి? యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఒకటి 24th మే ఉంటుందండి. నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎప్పుడు మే జూన్ 2026 ఎక్స్పెక్టెడ్, అంటే మనకు కంప్లీట్గా తెలియదు కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 1 ఎప్పుడు మే 2026. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 అండర్ గ్రాడ్యుయేట్ మే జూన్ టు 2026. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే మేజర్ జాబ్ నోటిఫికేషన్స్. మరి నోటిఫికేషన్స్ ఏంటి, లాస్ట్ డేట్స్ ఏంటో చూసినట్టయితే ఎన్హెచ్పిసి అప్రెంటిస్ కి 6th మే 2026 లాస్ట్ డేట్. నెక్స్ట్ యూపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 6th మే 2026. ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కి 7th మే 2026. ఓకే, మన ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, మనం కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఏ మంత్లో? ఓన్లీ మే మంత్ అండి, మే 2026. ఓకే, నెక్స్ట్ మిడ్ మే డెడ్ లైన్స్. మే మధ్యలో 11th మే 2026 యూపీఎస్ఎస్ఎస్సి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అయితే 11th మే 2026. నెక్స్ట్ డీజీపీఎం సిబిఐసి రిక్రూట్మెంట్ 12th మే. బీపీసీఎల్ రిక్రూట్మెంట్ 17th మే 2026. ఐఐఎంఎస్ రిషికేష్ ఫ్యాకల్టీ అయితే 18th మే 2026. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లేట్ మే డెడ్ లైన్స్. డెడ్ లైన్స్ చూసినట్టయితే సిఎస్సి ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ కి 20th మే 2026 కి, ఒడిషా ఎస్ఎస్పి లైబ్రరీయన్ అయితే 30th మే 2026 కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఇంకా ఉంటాయి కదా ఎగ్జామ్స్. నీట్ ఒకటి, నీట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. నెక్స్ట్ సియూఈటి, నెక్స్ట్ ఈఏపి సెట్ ఒకటి, ఇది మే నీట్ యూజీ అయితే మే 2026. నెక్స్ట్ క్యూఎట్ యూజీ అయితే 15th to 31st మే 2026. ఈఏపి సెట్ అయితే ఎప్పుడు 21 to 27th మే 2026. ఓకే, నెక్స్ట్ క్విక్ స్ట్రాటజీ ఫర్ మే 2026. ఫోకస్ ఆన్ యూపీఎస్సి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ అన్నింటిపైన ఫోకస్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ ప్రాక్టీస్, ఓన్లీ మోక్ టెస్ట్, డైలీ ఒక మోక్ టెస్ట్ కంపల్సరీ టెస్ట్ రాయాలి, అనాలిసిస్ చేయాలి. టెస్ట్ రాసి వదిలేయడం కాదు, టెస్ట్ రాసి కంప్లీట్గా అనాలిసిస్ రాసి 1 అవరే ఉండొచ్చు ఎగ్జామ్, 1.5 అవరే ఉండొచ్చు మోక్ టెస్ట్ ఎగ్జామ్. ఆ 1.5 అవర్ ఎగ్జామ్ రాసి వదిలేయకుండా, ఎగ్జామ్ రాసి ఏదో అయిపోయింది ఇంక ఎగ్జామ్ అనుకోకుండా ఒక 5 to 10 minutes గ్యాప్ ఇవ్వాలి తప్పకుండా. ఎందుకంటే అప్పటికే ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత అనాలిసిస్ స్టార్ట్ చేసి మోక్ టెస్ట్ అనాలిసిస్ అనేది తప్పకుండా అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకవేళ రేపటి ఎగ్జామ్లో మనం ఈ రోజు రాసిన మోక్ టెస్ట్లు రాసి వదిలేస్తే మనకు దానివల్ల యూజ్ ఏంటి? ఎప్పుడు యూజ్ అవుతుంది? ఆ మోక్ టెస్ట్ల వల్ల మనకి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడే కదా. మోక్ టెస్ట్లో అనాలిసిస్ అయిన తర్వాత దాని నుండి మనం ఏంటి చేసిన మిస్టేక్స్ ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాతనే కదా మనకు నెక్స్ట్ మోక్ టెస్ట్లో సేమ్ మోడల్ వచ్చింది అనుకోండి, మనకు నెక్స్ట్ మోక్ టెస్ట్లో 1 mark ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందిగా. అలాగా ఒక ఎగ్జామ్కి ముందు ఒక 20 to 30 మాక్ టెస్ట్లు రాసి వెళ్ళిన తర్వాత ఒక 20 to 30 marks ఈజీగా గెయిన్ అయినట్టేగా మనకి. సో కంపల్సరీ మోక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అయితే తప్పకుండా జాన్ టు మే 2026 వరకు, జనవరి నుండి మే వరకు రివైజ్ చేసుకోవాలి. కీప్ డాక్యుమెంట్స్ రెడీ ఫర్ మల్టిపుల్ అప్లికేషన్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా అప్లికేషన్స్? మన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టేసుకొని ఉంటే ఇంకా అప్లికేషన్స్ చాలా రిలీజ్ అవుతాయి. మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో తప్పకుండా డైలీ ఒక 2-3 పోస్టులు అయితే కంపల్సరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది, మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది.
సో తప్పకుండా ఫాలో అవ్వండి, మన వాట్సాప్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే. మే 2026 యూపీఎస్సి సిహెచ్ఎస్ఎల్ మల్టిపుల్ జాబ్ డెడ్లైన్స్, హై ఆపర్చునిటీ మంత్. ఓకే. సో ఇలాంటి వివరాలన్నింటి కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.